కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల గోదావరికని పట్టణ ఆర్య వైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు పినిశెట్టి నట్ట రాజశేఖర్ మాట్లాడుతూ అమ్మవారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇటీవల ప్రభుత్వ పరంగా జీవో కూడా జారీ చేసినట్లు చెప్పారు. ఈ జీవో జారీకి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సహకరించిన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్య వైశ్యుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తుండడం నటరాజశేఖర్ తో పాటు డిసిసి కోశాధికారి చిదురాల రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ నెల 26వ తేదీన గౌతమి నగర్ లోని ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గారి విన్నపం మేరకు గత నెలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగినాయి ఎల్బీ స్టేడియంలో. అందులో ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ సుజాత గారు ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే మా యొక్క అమ్మవారి జయంతి రాష్ట్ర ప్రభుత్వ పండుగ జరపాలనేటువంటి విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఆ సభలో కూడా ఆ విన్నపం మేరకు ముఖ్యమంత్రి గారు అప్పుడే స్పందించి దీన్ని శాసనసభ సమావేశాలు ముగిసే లోపల నేను దీన్ని మీకు అధికారికంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తానని చెప్పి మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మన జిల్లా మంత్రి శ్రీధర్బాబు సారు, మన మక్కాన్ సింగ్ గారు శాసనసభ్యులు, అలాగే మన ధర్మపురి నియోజకవర్గం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు, అలాగే అందరు కాంగ్రెస్ నేతలు కూడా మాకున్నటువంటి పరిచయాలతో కానివ్వండి, మాకున్నటువంటి అనుబంధాలతో కానివ్వండి, వారు ఈ విధంగా మేమందరం కృషి చేసినందుకు, అలాగే ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ శ్రీయాత విన్నపాన్ని మన్నించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. కన్యకా పరమేశ్వరి జయంతి ఈ నెల 26వ తారీఖున జరపనున్నాం. అమ్మవారి యొక్క జయంతి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పండుగ మేము జరపాల్చుకున్నాం అని ఆర్యవైశ్యులందరికీ ఒక సంతోషకరమైన వార్త తెలియజేయడం జరిగింది. ఈ వార్త వచ్చిన వెంటనే రాష్ట్ర నలుమూల నుంచి ఆర్యవైశ్యులందరూ సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోతున్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ జీవో ఇచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారికి అందరూ కూడా పదే మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ పండుగను 26వ తారీఖు నాడు కూడా మేము ఘనంగా టెంపుల్లో నిర్వహించుకుంటున్నాం. దానికి కూడా అందరూ కూడా ప్రజలు సహకరించాలి, గవర్నమెంట్ అధికారులు కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రెడ్డి గారు, కాలువ సుజాత గారు ప్రపోజల్ చేయగానే దీనికి గవర్నమెంట్ ప్రకారంగా మాకు ప్రకటించడం జరిగింది. అన్ని విషయాలలో శ్రీరాబ్ సార్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మకన్ సింగ్ గారికి, మెయిన్ ఇంపార్టెంట్ కాలువ సుజాత గారు ఇంట్రెస్ట్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు చేసింది. 26వ తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో పట్టణ ఆర్య వైశ్య సంఘ నాయకులు నీల శ్రీనివాస్, మోతుపాటి ఆనంద్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు గుండా రమేష్, ఆర్య వైశ్య సంఘం సీనియర్ నాయకులు యాద వెంకటరమణ, గందే శ్రీ వీరేశం, రామిడి వెంకటముత్యం, కోశెట్టి శ్రీరాములు, కల్వల సత్యం, గుండా లక్ష్మీకాంతం, రావికంటి సత్యనారాయణ, తాటిపల్లి వెంకన్న, ఆవులూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.